నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే పిల్లలు కావాలన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఆ మందులతో అనేది చాలా మంది అడుగుతుంటారు. ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు రిస్క్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి కనుక్కుందాం. రిస్క్స్ ఏంటంటే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మందులు ఇచ్చినప్పుడు ఒకటి కాదు కదా, ఒకటో రెండో అండాలు పెంచుతామని చూస్తారు. అలాంటప్పుడు అవి ఫలదీకరణమైనాయి అనుకోండి, ప్రెగ్నెన్సీ మల్టిపుల్ గా మారచ్చు. అంటే ఒకటి కన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. అది మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అంటారు. ఇది కొందరు చాలా హ్యాపీగా అవుతారు, కానీ కొంచెం రిస్క్ ఉంటుందండి. పుట్టబోయే పిల్లలకి ఏంటి, తల్లికి ఏంటి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీతో రిస్క్ ఉండొచ్చు. ఇది కాకుండా ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చేసారనుకోండి, మందులు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ లో వెళ్ళిపోవచ్చు. అది మంచిది కాదు. అంటే హైపర్ గా స్టిమ్యులేట్ అయిపోయింది అనమాట అండాశయం. సో అది కూడా మంచి సైడ్ ఎఫెక్ట్ కాదు. తర్వాత కొంచెం బాడీలో స్వెల్లింగ్ లాగా, హెడేక్ లాగా, మూడ్ స్వింగ్స్, ఫెటీగ్, పొట్లో నొప్పి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. బట్ కాకపోతే ఇవి షార్ట్ టర్మ్ అన్నమాట. అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉండవు. ఎప్పుడు దాకా అయిపోతే మీరు మందులు వేసుకుంటున్నారో అప్పుడు దాకే ఉంటాయి. మేజర్ కాంప్లికేషన్ ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. చాలా ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అవుతే కూడా మంచిది కాదు. బేబీకి మంచిది కాదు, తల్లికి కూడా మంచిది కాదు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.